ప్రతి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి మాత్రం అడుగు పెట్టట్లా. అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నారు. పెట్టిన ఏదైతే ఆ ప్రెస్ మీట్లో కూడా సబ్జెక్ట్ లేకుండా తడబాటు ఏంటంటారు? ఎందుకు వచ్చింది ఆ తడబాటు ఆయనకి? అసెంబ్లీకి రావడానికి ఆ వెనకబాటు ఎందుకంటారు ఆయనకి? అందరి ప్రజలకు నమస్కారం. అసెంబ్లీకి పోవడానికి అతనికి ధైర్యం లేదని ముందు చెప్తా ఉంటారు కదా. వాళ్ళలో పోయినసారి పరిపాలన చేసినట్టు నీతి నిజాయితీగా వాళ్ళు పరిపాలన చేయలేదు. వస్తే అలాంటి తప్పులన్నీ కడిగి పారేస్తారన్న భయంతో తప్పించుకుంటా అదేమంటే వెనకటి కూడా అన్నట్టు అది మంగళవారం అట్నే ఇది ప్రతిపక్షవాదం అనేది ఒకటి అడ్డం పెట్టుకొని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా వాళ్ళు పాస్ అయ్యేంటి మంగళవారం పనే ఉంది, వీళ్ళు పాస్ అయ్యేంటి ప్రతిపక్షవాదంతో పనే ఉంది మంచి మాట్లాడటానికి. అంతా ప్రజలందరూ గమనించారు. ఇక నీ నీ యొక్క యాక్షన్ అందరూ గమనించారు. కానీ మూసుకొని ఇక మేలకుండా బయట ప్రెస్ మీట్ కూడా మేడం మానుకో. ఎందుకంటే జనం చచ్చిపిల్లు తింటాం మానుకుంటావు. నీకు అసెంబ్లీకి పోయి మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేని సిగ్గు శరం లేని ఒకటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి ఏమన్నా క్లారిటీ ఉందా? ఒక సబ్జెక్ట్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో? ఇవన్నీ ఇక్కడ జనం అందరూ ఇసుకుపోయి ఉన్నారు. ఆంధ్ర ప్రజలకి ఇసుకుపోయి ఉన్నారు. మీ మాటలకి మీ ప్రవర్తనకి మీరు నెలకొని ఉంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆంధ్ర ప్రజలు చెప్పులతో చెప్పడానికి సిద్ధంగా ఉండాలి సమాధానాలు. ఏంటంటారు? ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్న మాట యుద్ధం చేద్దాం, 2029లో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఏంటంటారు? ఈ యుద్ధాలు గొడవ ఎందుకు వస్తుంది అనుకోవచ్చు అంటారు? అసలు రాక్షసుడు ఏమంటాడు? అక్కడ భక్షిద్దాం ఇక్కడ భక్షిద్దాం అని రాక్షసుడు భాష అట్లా ఉంటుంది. ఉదాహరణకి ఇంగ్లీష్ వచ్చినవాడు ఏం చేస్తాడు? వాడి భాషలో మాట్లాడుతూ ఉంటాడు. తెలుగు వచ్చినప్పుడు తెలుగు భాషలో మాట్లాడుతుంటాడు. అట్నే అతని ప్రవర్తన అదనమాట, రాక్షస ప్రవర్తన. యుద్ధం చేయడం తప్ప అతనికి నిజంగా ప్రజలకు సేవ చేయడం, ప్రజల్ని అభిమానాన్ని చదువుకోవటం అతనికి తెలియదు. ఏ కాడికి యుద్ధం చేయటం, దోచుకోవటం, దాచుకోవటం, కుమ్ముకోవటం, రబరబలాడుకోవటం, ఇది తప్ప ప్రజలకి సేవ చేయటం, ప్రజల మన్నన పొందటం, ప్రజల మెప్పు పొంది ప్రజలతో హర్షాదరణాలుగా ప్రజలతో బతకడం వాళ్ళ సంస్కృతి కాదు, వాళ్ళ అభిప్రాయం కాదు, వాళ్ళ యొక్క ఉద్దేశం కాదు, వాళ్ళ యొక్క ఇది కాదు. దాన్ని దృష్టిలో ప్రజలందరూ గమనించారు. కాబట్టి మీరు యుద్ధం చేయదలుచుకుంటే పాకిస్తాన్ బార్డర్లో పోయి పాకిస్తాన్ మేము చేయం తప్ప ఇటు వచ్చి అసెంబ్లీకి రావాలి పాకిస్తాన్కి వెళ్తారా అంటే మరి అసలు పులి కదా, పులి సాగబొట్టుకున్న పిల్లి అనేది చదువుతుంటారు కదా పార్టీ వాళ్ళు. ఈ నిజంగా దమ్ము ధైర్యమైతే సరిహద్దులో పోయి బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్ సరిహద్దులో పోయి వాళ్ళ మీద యుద్ధం చేయదు తప్ప ప్రజల మీద అభిమానం ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యుద్ధం చేయడానికి ఎవ్వరూ లేరు సిద్ధంగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఆనందమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి యుద్ధం చేయాలనుకుంటే నీ మీద ప్రజా ఓట్లతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మిమ్మల్ని ఓట్లతో ప్రజా ఓట్లతో చిత్తు చేసి నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతే తప్ప మీరు అన్ని మానుకోని చెప్పి సందర్భంగా చేస్తున్నా. అంటే ఎందుకని అంటారు వీళ్ళు పదే పదే యుద్ధాలు ఎన్ని మాటలు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? వాడికి వచ్చేది అదే మాట. ప్రజలు ఉన్నారు, మంచి చెడు ఏదో విశ్వసిస్తారు. ఇప్పుడు వేరే వాడు ఉన్నాడు, ఒక ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాడు, మన తెలుగు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాడు, ఏ భాష వచ్చినా ఆ భాషలో మాట్లాడతాడు. వాడి పద్ధతి ఏంది? యుద్ధం చేయడం, భక్షించడం, చీల్చుకోవటం, తినటం, రక్తం తాగటం వాడి ప్రవృత్తి. ఇక వాడు అదే భాష మాట్లాడతాడు తప్ప మంచి భాష వాడు ఎందుకు మాట్లాడతాడు? కూరగాయలు వండుకొని తిన్నాం, అన్యాయంగా పోకుండా బాగా బతుకుతా, ఈ వాక్యాలు వాళ్ళకి రావు కదా. దొరికిందా పట్టుకొని చేల్చండి, రక్తం తాగండి, తినండి అని చెప్పుకుంటారు. రాక్షసు భాష అది. అదే అతను ఆ భాషని అతని ప్రవర్తన అందరూ అర్థం చేసుకొని తీసేశారు. ఇంకా ఇప్పటికైనా నీకు సిగ్గుశనం లేకుండా మాట్లాడుతున్నా తీసేసినా కూడా నీకు ఆ మాటలకి నోరు మోపించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారు. ఓటుతోటి, వజ్రాయుధం లాంటి ఓటుతోటి సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని సమాధానం చేయడానికి. ఆ ఓటు చాలా ఎలాగొచ్చినా కూడా సిగ్గు లేకుండా మరి ఇట్లా మాట్లాడుతుంటే అవసరమైతే చెప్పులతో సమాధానం చేయడం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భం తెలుసుకోవాల్సిన అవసరం సందర్భంగా చేస్తూ ఉంటాయి. ఏంటి కారుమూరి వెంకటరెడ్డి డిఎస్సి మీద సిబిఐ విచారణ చేస్తే కనుక ఇంట్లో కంచాలు పగల కొడతాడు, టీవీలు పగల కొడతాడు, డైనింగ్ టేబుల్ పగల కొడతాడు నారా లోకేష్ అని చెప్పి
కొన్ని తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. ఎలా చూడాలంటారు అసలు ఈ టాకింగ్, అసలు ఈ మాటలను ఎలా చూడాలంటారు? ఎందుకు ఇంత బరి తెగించి మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? కారుమూరు వెంకటరెడ్డికి కనీసంగా ఇంగిత జ్ఞానం లేదు, మాట్లాడేటువంటి అర్హత లేదు. అందులో ఒక సాక్షి మీడియాలో కూర్చొని మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారుమూరి వెంకటరెడ్డి బుర్ర బాలగొట్టుంటాడు. అరే వాటి గురించి మాట్లాడేందరా కారుమూరి కానీ ఒక దెబ్బ కొట్టాక బుర్ర బద్దలైపోయి ఏం మాట్లాడే తెలియక మాట్లాడుతున్నట్టుగా ఉంది కారుమూరి. ముందు దానికి వైద్యం చేయించుకొని ముందు ఆ కుట్లు వేయించుకొని సావరా యాదవ కారుమూరిగా. జగన్మోహన్ రెడ్డి బుర్ర బాలగొట్టిన దానికి ముందు ఆపరేషన్ చేయించుకొని ముందు రక్తం పోకుండా చూసుకో. నీకు బుర్ర బద్దలయ్యి ఇక్కడ బద్దలవుతుందని చెబుతారు యాదవ. ఇక్కడ బద్దలవలసిన పని ఏముంది? నిక్కచ్చిమైన పరిపాలన చేశారు, నిక్కచ్చిగా డిఎస్సి ఇచ్చారు. మీ పరిపాలన ఎప్పుడైనా డిఎస్సి ఇచ్చారంటారు మీరు? నెల నెల డిఎస్సి ఇస్తానని చెప్పినటువంటి యాదవులు మీరు కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చారు డిఎస్సి, సంవత్సరానికి తీసేసి సిగ్గు శరం లేకుండా మాట్లాడకుండా మేలకుండా కూర్చుంటాం యాదవల్లారా అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ప్రజాక్షేత్రంలోకి రండి. ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నీ బుర్ర బాలగొట్టే ప్రజలందరూ బాలగొట్టి చెబుతారు మీకు. అంటే ఎందుకంటారు వీళ్ళు అధికారం పోయిన తర్వాత కూడా ఎందుకని ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోలేకపోవటం? మరి ముఖ్యంగా చూస్తే కనుక మొన్న శాసన మండలి వేదికగా అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి బొత్స సత్యనారాయణ గారు కానీ లేదంటే దువ్వాడ శ్రీనివాస్ కానీ చేసిన వ్యాఖ్యలు, ఆంబోతు అంటూ మాట్లాడటం, ఇవన్నీ ఎలా చూడాలంటారు? వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు, సిగ్గు జ్ఞానం లేదు, మంచి చెడు ప్రవర్తన తెలియదు, ప్రతిపక్షాన్ని గౌరవించే ఇది తెలియదు. తెలిసి వాళ్ళు అర్థం ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటేనండి, ఆదాయం ప్లస్ దానికి తగ్గదాకా ఏదైనా అవకాశం ఉంటే పదవులు కావాలా. వీటి కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎంత తెగించినా ఏం మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఇంకా సిగ్గుచారం రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ఈ యదవుల్ని ఇంకా జన్మలో వాళ్ళని అధికారులకు రానియకూడదు, సరిగా మాట్లాడటానికి కూడా వాళ్ళకి అర్హత ఇవ్వకూడదు అని చెప్పి సందర్భంగా ప్రజలందరూ డిసైడ్ అయిపోయినారు. మన ఓట్లతోటి ఓడించడానికి, ఓట్లతో ఓడిస్తున్న సిగ్గు లేకుండా మాట్లాడడానికి మీడియాలో చెప్పులు తెగిందాక కూడా కొట్టి సమాధానం చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారు. మీరు మెదకుండా కూర్చుంటే, మూసుకొని కూర్చుంటే ఏదైనా మీకు పరువు దక్కింది, శరీరాలకి గాయాలు కాకుండా ఉంటాయి. అదే కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగా కూడా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడటం ఎలా చూడాలంటారు? ఎట్లా అంటే చెప్పమంటారా, ఒక చెడిపోయింది ప్రతిపదకు వచ్చి నీతులు చెబుతుందంట. అట్లా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి కానీ శ్రీనివాసరావు కానీ అందరూ మాట్లాడటం. ఒక ప్రతిపదకి చెడిపోయింది వచ్చి నీతులు చెబుతే అట్లా ఉంది.